హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నేను సేఫ్గా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నా జాను కూడా సేఫ్గా జాగ్రత్తగా నా దగ్గరికి వస్తుంది అని జయనందన్ వైకుంఠంతో చెప్తూ ఉంటాడు. సార్, ఇన్ని రోజులైనా మేడం రాలేదంటే మేడం బ్రతికున్నారంటారా అని వైకుంఠం అంటూ ఉంటే ఇక జయనందన్ కోపంతో వైకుంఠాన్ని కొడుతూ ఉంటాడు. సార్, ఎందుకు కొడుతున్నారు సార్ అని వైకుంఠం అడుగుతూ ఉంటే, నా జాను చనిపోయిందని కానీ బ్రతికి లేదు అని కానీ ఎవరైనా అన్నారో వాళ్లకు ఇదే గతి పట్టుతుంది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. సార్, సారీ సార్, నన్ను క్షమించండి సార్, కొట్టకండి సార్ అని చెప్పి వైకుంఠం అంటూ ఉంటాడు. ఇంకొకసారి నా జాను గురించి నీ నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చాయనుకో, కొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే, సరే సార్, ఇక నేను వెళ్తాను సార్, మేడం ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తాను అని వైకుంఠం అంటూ ఉంటే, వెరీ గుడ్ వైకుంఠం, వెళ్ళు, నా జాను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురా, నీవు జీవితంలో చూడలేనంత డబ్బిస్తాను అని జయనందన్ అంటూ ఉంటే, సరే సార్ అని వైకుంఠం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సముద్రంలో పడిన ఆవిడ బ్రతికుంటుందా? ఎక్కడైనా బ్రతికుంటుందని ఈయన తెగ గొప్పగా చెప్పుకుంటున్నాడు. మేడం గారు బ్రతికున్నప్పుడు మేడం గారిని టార్చర్ చేశాడు, అలాంటి వీడు ఇప్పుడు మేడం కోసం తహతహలాడుతున్నాడు. మేడం చచ్చిపోయి మంచి పని చేశారు అని చెప్పి వైకుంఠం మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాను, ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడో ఒక చోట నా కోసం బ్రతికుంటావని నాకు తెలుసు, ఎక్కడున్నా నా దగ్గరికి వచ్చే జాను అని జయనందన్ గట్టిగా అరవటంతో జానుని ఒక పెద్దావిడ దగ్గర ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఆ పెద్దావిడ జాను పడుకొని ఉంటే జాను కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటుంది. అప్పుడే సడన్గా జాను లేచి కూర్చుంటుంది. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది అని పెద్దావిడ జానుని అడుగుతూ ఉంటుంది. ఇక జాను అమాయకంగా ఆ పెద్దావిడ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా? అసలు నువ్వు ఎవరు అని చెప్పి ఆ పెద్దావిడ జానుని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఈ నీళ్ళల్లోకి కొట్టుకుంటూ వచ్చావమ్మా, కొన ఊపిరితో ఉన్నావు కదా అని కాపాడదామని నిన్ను మేమే తీసుకొచ్చామమ్మా అని ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది. ఇంతకీ మీ వాళ్ళు ఎవరమ్మా? కబురు చేస్తాము, నిన్ను వాళ్ళతో పంపించేస్తాము, చెప్పమ్మా అని ఆ పెద్దావిడ జానుని అడుగుతూ ఉంటే జాను అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఆ పెద్దావిడ భర్త ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మాయి ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు? కొంచెం కోలుకున్న తర్వాత అన్ని విషయాలు చెప్తుందిలే అని చెప్పి ఆ పెద్దాయన చెప్తూ ఉంటాడు. అప్పుడు జాను, అసలు నేనెవరు, నా పేరేంటి అని పెద్దావిడను అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా, నీ పేరేంటో నీకు తెలీదా అని పెద్దావిడ అడుగుతూ ఉంటే, ఏమో నాకేమీ గుర్తులేవు అని జాను చెప్తూ ఉంటుంది. అయ్యో, నీళ్ళల్లో పడి అమ్మాయి గతం మర్చిపోయినట్టుందయ్యా అని చెప్పి ఆ పెద్దావిడ తన భర్తతో చెప్తూ ఉంటుంది. అవును, అమ్మాయి గతం మర్చిపోయినట్టుంది, గుర్తు చేసే ఆలోచనలు చెయ్యకు, గుర్తుకు వస్తే అదే గుర్తుకు వస్తుందిలే అని పెద్దాయన తన భార్యకు చెప్తూ ఉంటాడు. సరేనయ్యా అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది. నా పేరేంటి అని జాను అడుగుతూ ఉంటుంది. నీ పేరు భాను అమ్మా అని పెద్దావిడ చెప్తూ ఉంటుంది. భానునా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అవును, ఇక నీ పేరు భాను, నువ్వు మా మనవరాలివి, సరేనమ్మా అని చెప్పి పెద్దావిడ అంటూ ఉంటే, సరే అని చెప్పి జాను అంటుంది. ఏమయ్యా, మనం త్వరలో దుబాయ్ వెళ్ళబోతున్నాం కదా, అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఆ పెద్దావిడ తన భర్తను అడుగుతూ ఉంటుంది. మనం వెళ్తే అమ్మాయిని కూడా తీసుకెళ్దామే, ఈలోగా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఎవరైనా వస్తే వాళ్ళ వెంట అమ్మాయిని పంపించేద్దాము అని ఆ పెద్దావిడ భర్త చెప్తూ ఉంటాడు. దుబాయా, ఎవరు వెళ్తున్నారు అని జాను అడుగుతూ ఉంటుంది. అమ్మ భాను, నేను మీ తాతయ్య వెళ్దామనుకుంటున్నాము, వస్తే నువ్వు కూడా మాతో పాటు వద్దులేమ్మా అని చెప్పి ఆ పెద్దావిడ చెప్పడంతో, హై, దుబాయా, నేను వస్తాను అని జాను చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, అలాగేలే అని చెప్పి ఆ పెద్దావిడ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. బసవరాజు చాలా కోపంగా అన్నిటినీ కూడా విసిరేస్తూ ఉంటాడు. ఏంట్రా బసవ, ఇందాకడ దాకా తులసి నా కోడలు, నా ఇంటికి దేవత అన్నట్టు పలుకులు పలికావు, ఇప్పుడేంటి అంత ఇరిటేట్ అవుతున్నావు అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. ఇందాకటి దాకా ఆ తులసి వల్ల నాకు ఎంపీ సీటు వస్తుందనుకున్నానమ్మా, కానీ హైకమాండ్ నాకు ఎంపీ సీటు క్యాన్సిల్ చేసి తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎందుకో అర్థం కావట్లేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే విశాలాక్షి బసవరాజు దగ్గరకు వచ్చి, ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, తులసి ఎమ్మెల్యే అవుతుందంటే మన ఇంటికే కదా గౌరవం,
మీరు ఎంపీగా చేయాలనుకున్నవన్నీ కూడా తులసి ఎమ్మెల్యేగా చేస్తుంది. తులసి వెనక ఉండి ఎంకరేజ్ చేయండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటి విశాల, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నా కొడుకు ఆ తులసికి అసిస్టెంట్గా ఉండమంటున్నావా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. అయ్యో, నేను అలా అనలేదు. ఆయన రాజకీయాల్లో చేయాలనుకున్నంతా కూడా తులసి చేతుల మీద జరిపిస్తే బాగుంటుందని అన్నాను అత్తయ్య అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. చెప్పింది చాలే కానీ లోపలికి వెళ్ళు, రాజకీయాల గురించి నీకేం తెలియదు విశాలాక్షి అని నీలాంబరి చెప్తూ ఉంటే ఇక విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోగా బసవరాజు ఇంటికి పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు వస్తారు. నమస్కారం బసవరాజు గారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇన్ని రోజులు నాకు పదవి లేకపోయేసరికి వీళ్ళు నా మొహం కూడా చూడలేదు. ఎప్పుడైతే పార్టీ ప్రెసిడెంట్ నా ఇంటికి వచ్చి తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కన్ఫర్మ్ చేశాడో అందరూ నా చంక నాకటానికి వచ్చారు అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక బసవరాజు కార్యకర్తల్ని ఎమ్మెల్యేలను చూసి నమస్కారం రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. బసవరాజు గారు, హైకమాండ్ నుంచి నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ మీ ఇంటికి వచ్చారని తెలిసింది. ఆయన అంతేకాకుండా మీ కోడలు తులసికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. మేము న్యూస్లో చూసామండి అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు చూసింది నిజమేనండి. ఇందాకలా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ మన ఇంటికి వచ్చారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మా కోడలు తులసిని ఎమ్మెల్యేగా కన్ఫర్మ్ కూడా చేశారు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏది, మీ కోడలు తులసి గారిని ఒకసారి పిలుస్తారా? కాస్త తనతో మాట్లాడాలి అని చెప్పి కార్యకర్తలు ఎమ్మెల్యేలు పిలుస్తూ ఉంటారు. నాతో మాట్లాడండి, పర్వాలేదు, నాతో మాట్లాడితే తులసితో మాట్లాడినట్టే అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసింది తులసి గారికి కదండి, తులసి గారిని పిలవండి అని కార్యకర్తలు అంటూ ఉంటే వీళ్ళు మాట్లాడటానికి కూడా నేను పనికి రాకుండా పోయానన్నమాట అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే బయట నుంచి సిద్ధు వస్తూ ఉంటాడు. కార్యకర్తల్ని ఎమ్మెల్యేలను చూసి నమస్కారం అండి, ఇలా వచ్చారేంటి అని చెప్పి అంటూ ఉంటారు. సిద్ధు గారు, కంగ్రాచులేషన్స్, మీ వైఫ్ తులసి గారికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారు కదా, అందుకే ఒకసారి తులసి గారిని కలిసి మీటింగ్ ఎప్పుడు పెట్టుకుందామా అని అడగటానికి వచ్చాము అని చెప్పి ఎమ్మెల్యేలు కార్యకర్తలు అంటూ ఉంటారు. ఇప్పుడు తులసిని పిలవమంటారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, తులసి ఎందుకురా ఈ మాత్రానికి, మనం మాట్లాడితే సరిపోదా అని బసవరాజు అంటాడు. నానా, తులసి కదా ఎమ్మెల్యే అవ్వబోతుంది, మనం మాట్లాడితే ఎలా? తులసి మాట్లాడితేనే వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి రాగలుగుతారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి తులసిని తీసుకొస్తాను అని చెప్పి సిద్ధు కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సిద్ధు రూమ్లోకి వెళ్ళేసరికి తులసి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధు డోర్ ఓపెన్ చేయగానే తులసి ఉలిక్కిపడి లేచి నుంచుంటుంది. అయ్యయ్యో, కాబోయే ఎమ్మెల్యే గారేంటి సిద్ధు గారిని చూసి లేచి నుంచుంటున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటండి మీరు కూడా అని తులసి అంటుంది. ఇన్ని రోజులు తులసి అంటే సిద్ధుకి భార్య, ఈ ఇంటికి కోడలు మాత్రమే. ఇప్పుడు ఎమ్మెల్యే అంట, నా భార్య కాబోయే ఎమ్మెల్యే అని చెప్పి సిద్ధు సంతోషంగా తులసిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. ఏమండి, ఏం చేస్తున్నారండి అని తులసి అడుగుతూ ఉంటుంది. నా భార్య ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు, అలాంటప్పుడు నాకు పట్టరానంత సంతోషం వస్తుంది. అందరిలో ఇందాకలే గిరగిర ఇట్లానే తిప్పేద్దాం అనుకున్నాను, కానీ బాగుండదని ఆగిపోయాను తులసి. ఇప్పుడు ఇది మన రూమ్, ఎవ్వరూ చూడరు అని సిద్ధు అంటూ ఉంటే, అయ్యో ఖుషి ఉందండి, దించండి అని చెప్పి తులసి అంటుంది. ఖుషి ఉంది కదా అని సిద్ధు తులసిని కిందికి దించేస్తాడు. ఫ్రెండు, పర్వాలేదు, ఎత్తుకొని అమ్మను అలానే తిప్పు, అమ్మ సంతోషంగా చూసి ఎన్ని రోజులైందో అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. అయితే ఖుషి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడు తులసిని ఎత్తుకొని తిప్పేస్తాను అని సిద్ధు అంటూ ఉంటే, ఆగండి మీరు అని తులసి అంటుంది. సరే తులసి, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నీకోసం కింద కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు, రా వెళ్దాం అని సిద్ధు తులసిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజుకి మునుస్వామి ఫోన్ చేస్తాడు. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో బసవరాజు గారు, ఎంపీ అయ్యారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏంటి మునుస్వామి ఎటకారంగా మాట్లాడుతున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఇందాక నువ్వే కదా ఫోన్ చేసి కాబోయే ఎంపీనన్నావు, నేను ఇక ఢిల్లీలో ఉంటా అన్నావు, నువ్వే కదా నోటికొచ్చినట్టు మాట్లాడింది అని మునుస్వామి అంటూ ఉంటాడు. హైకమాండ్ నిజంగానే నిన్ను ఎంపీని చేస్తాంది బసవా, కానీ ఎంపీ సీట్ నీ వరకు రాకుండా చేసింది నేనే అని చెప్పి మునుస్వామి అంటాడు. నీకెంత ధైర్యం, నాకు వస్తా అన్న సీట్ని రాకుండా చేశావా అని బసవరాజు అంటూ ఉంటాడు. లేకపోతే నా ముందే కుప్పిగంతులు వేస్తావా బసవా అని చెప్పి మునుస్వామి అంటూ ఉంటాడు. రే మునుస్వామి, నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను అని బసవరాజు అంటూ ఉంటే, నీకు చేతనైంది చేసుకోపో, నీకు జీవితంలో ఎంపీ సీట్ అనేది రాదు అని చెప్పి మునుస్వామి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు.
ఇక బసవరాజు ఇంట్లో ఉన్న కార్యకర్తలంతా కూడా బసవరాజు కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటే చూసి, ఏమైంది బసవరాజు గారు, ఎవరితో అలా కోపంగా మాట్లాడుతున్నారు, మునుస్వామి అంటున్నారు, మునుస్వామి గారితోనా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆ మునుస్వామి కాదులే, వేరే మునుస్వామి అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక అప్పుడే సిద్ధు తులసిని తీసుకొని వస్తాడు. నమస్కారం తులసి గారు అని కార్యకర్తలంతా లేచి తులసికి నమస్కారం చేస్తూ ఉంటారు. నమస్కారం అండి అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి గారు, మిమ్మల్ని కలవడం కోసమే స్పెషల్గా వచ్చాము. మీకు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు హైకమాండ్ అనౌన్స్ చేయగానే మీకోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం తులసి గారు అని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉంటారు. తులసి గారు, మీరు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పార్టిసిపేట్ చేయబోతున్నారని చెప్పి మీటింగ్ పెట్టి మరి అందరిలో అనౌన్స్ చేయాలనుకుంటున్నాము. అప్పుడే కదా మన నియోజకవర్గంలో అందరికీ తెలిసేది అని చెప్పి కార్యకర్తలు అడుగుతూ ఉంటారు. కరెక్ట్గా చెప్పారండి. మన నియోజకవర్గంలో అందరికీ కూడా తులసి ఎమ్మెల్యేగా పరిచయం అవ్వాలి అని చెప్పి సిద్ధు అంటాడు. అయితే మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేయమంటారా అని కార్యకర్తలు సిద్ధుని అడుగుతూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మొదలు పెట్టండి అని సిద్ధు అంటాడు. అయితే మీ ఇంటి ముందే అన్ని ఏర్పాట్లు చేద్దాం సిద్ధు గారు అని కార్యకర్తలు అంటూ ఉంటే, సరే అండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఏమండి, ఇప్పుడు ఇవన్నీ వద్దండి అని తులసి అంటూ ఉంటే, నువ్వు అలానే అంటావు తులసి, నీకేం తెలీదు, నీ గురించి అందరికీ తెలియాలి, అప్పుడే ఈ నియోజకవర్గంలో గెలుపు సాధించేది నువ్వే అవుతావు అని చెప్పి సిద్ధు అంటాడు. పద, నువ్వు రూమ్లోకి వెళ్ళి రెడీ అవ్వు, ఈలోగా మేమంతా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము అని సిద్ధు అంటాడు. ఇక కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, సిద్ధు అందరూ కలిసి పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు కనిష్క కోపంగా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అమ్మ కనిష్క, బాధపడకు, ఆ తులసికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారే కానీ ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదు కదా, ఎమ్మెల్యే అవ్వకుండా నేను చేస్తాను అని మునుస్వామి అంటాడు. నీ పైన ఆ బసవరాజు పైన నేను ఎలాంటి నమ్మకం పెట్టుకోవట్లేదు, ఆ తులసిని డైరెక్ట్గా నేనే డీల్ చేస్తాను అని కనిష్క కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సిద్ధు గారు, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి, ఇక తులసి గారిని తీసుకురండి, మీటింగ్కి అందరూ కూడా వచ్చేశారు అని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉంటే, ఇక సిద్ధు వెళ్ళి, తులసి రా తులసి, నీకోసం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఇంకా మన నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏమండి, నాకు చాలా భయంగా ఉంది అని తులసి అంటూ ఉంటే, నీ వెనుక నేనున్నాను, నేను చూసుకుంటానంతా, రా తులసి అని సిద్ధు తులసిని తీసుకొని స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. బసవరాజు కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటాడు. చా, నాకు దక్కాల్సిన పదవి ఈ తులసికి దక్కింది, ఈ రోజు నుంచి తులసి చెప్పింది నేను వినాలా అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. మన నియోజకవర్గం నుంచి తులసి గారికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు హైకమాండ్ నిర్ణయించింది. తులసి గారు, మీరు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అని స్టేజ్ మీద అనౌన్స్ చేస్తూ ఉంటే తులసి స్టేజ్ మీదకు వెళ్తుంది. కనిష్క కూడా ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో కలిసి ఆ మీటింగ్కి వస్తుంది. సిద్ధుని నేను దక్కించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సిద్ధు ఆ తులసి వైపే వెళ్తున్నాడు. ఆ తులసి అడ్డు తొలగించి సిద్ధుని శాశ్వతంగా నా వైపు తిప్పుకుంటాను అని కనిష్క మనసులో అనుకుంటుంది. తాను తీసుకొచ్చిన బోకేలో గన్ను పట్టుకొని వస్తుంది. ఇక తులసి స్టేజ్ మీదకు వెళ్ళగానే తులసికి మైక్ ఇచ్చి, తులసి గారు మాట్లాడండి అని చెప్పి అంటూ ఉంటే తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. తులసి, భయపడకు, నేనున్నాను అని సిద్ధు ధైర్యం చెప్తూ ఉంటే, అందరికీ నమస్కారం, నేను 20 మంది పిల్లలను కాపాడానని చెప్పి నాకు హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ నాకు ఈ రాజకీయ భవిష్యత్తు నాకు తీసుకోవాలని లేదు. కానీ హైకమాండ్ కోరిక మేరకు తప్పనిసరి పరిస్థితిలో ఈ పదవిని నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఈ పదవికి తగిన న్యాయం చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను అని తులసి చెప్పగానే అప్పుడే కనిష్క, ఓసే తులసి, నువ్వు ఎమ్మెల్యే సీట్లో కూర్చుంటావా, కూర్చోకముందే నీ ప్రాణం గాల్లో కలిసిపోయేలా చేస్తాను అని చెప్పి గన్ను తీసుకొని తులసిని షూట్ చేస్తుంది. బుల్లెట్ వెళ్ళి తులసి గుండెల్లో దూరుతుంది. ఇక దాంతో తులసి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. తులసి అని చెప్పి సిద్ధు పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వెళ్తాడు. తులసి, కళ్ళు తెరువు తులసి అని సిద్ధు చెప్తూ ఉంటే, ఒరే సిద్ధు, తులసిని తొందరగా హాస్పిటల్కు తీసుకెళ్ళరా, అసలే ఉట్టి మనిషి కూడా కాదు అని విశాలాక్షి అంటుంది. ఇక సిద్ధు తులసిని తీసుకుని హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎవరో గన్తో షూట్ చేశారు డాక్టర్ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ తులసి ఉన్న రూమ్లోకి వెళ్ళి తులసికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ తులసికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే సిద్ధు ఐసీలో ఉన్న తులసిని చూసి ఏడుస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, తులసికి ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. గుండెకు పక్కగా బుల్లెట్ దూరింది, ఆ బుల్లెట్ను బయటకు తీయాలంటే ఆవిడ ప్రాణం పోవచ్చు, మీరు సైన్ చేస్తే నేను సర్జరీ చేసి బుల్లెట్ తీస్తాను,
మధ్యలో ఏం జరిగినా కూడా మాకు ఎలాంటి సంబంధం ఉండదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, నో డాక్టర్, అలా మాట్లాడొద్దు, నా తులసికి ఏం కాకూడదు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?